హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్, స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్. బాగున్నారా? హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్లో కొంతమంది చెప్తూ ఉంటారు, అసలు బరువు కొంచెం కూడా తగ్గట్లేదండి, ఇంత కూడా ఎన్ని ట్రై చేస్తున్నాను అంటే. నేను కొన్ని వీడియోలు పెట్టాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, బరువు తగ్గండి అని వీడియోలు పెట్టాను, ఒకసారి చూడండి. అవన్నీ చూసే చెప్తున్నానండి. అవన్నీ ప్రయత్నం చేసేసాను, 100 గ్రాములు కూడా తగ్గట్లేదు. ఏం చేయమంటారు డాక్టర్ గారు అంటారు. సరే, ఓ పని చేయండి. ఈ మధ్య ఇంజక్షన్లు వచ్చాయి, చేయించేసుకోండి. ఏంటంటే ఇంజక్షన్లా అని వెంటనే వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయండి, అలాగే కాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ట్ ఎంత ఉంటుంది. ఇదివరకు వచ్చిన కొత్తలో ఇంజక్షన్ చాలా ఖరీదు ఉండేది. మొదట్లో అయితే డాలర్లో ఉండేవి. ఆ తర్వాత ఇండియా వచ్చిన కొత్తలో కూడా చాలా ఎక్కువ ఖరీదే ఉండేవి, వేలల్లోనే ఉండేవి. 4 ఇంజక్షన్లు కలిపి ఒక పెన్లా ఇచ్చి 10,000 పైనే ఉండేవన్నీ. అందుకని బాగా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు మొదట్లో ఏంటంటే షుగర్కి సంబంధించిన మందులాగా వాడేవారు కాబట్టి, షుగర్ కోసం అంటే వన్స్ ఇన్ ఏ వీక్ అలాగ చేసుకునేవారు. తర్వాత కొంచెం బరువు తగ్గడానికి కూడా ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశారు. వచ్చిన కొత్తలో ఒక అక్టోబర్ నెలలో 100 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పుడైతే 50కి పైగా కంపెనీలకి అంటే పేటెంట్ అయిపోయింది. ఆ మందులకి పేటెంట్ అయిపోయిన తర్వాత ఎవరైనా దాన్ని తయారు చేసుకోవడానికి ఇవ్వాలి, ఎవరైనా చేసుకోవచ్చు. సో దానికోసం పేటెంట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా ఆల్మోస్ట్ 55 కంపెనీల పైనే తయారు చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అలా వేసేసుకోకండి, డాక్టర్ పర్యవేక్షణలో వేసుకోండి. సో నా ఉద్దేశం అయితే, మీరు అన్ని ప్రయోగాలు చేసిన తర్వాత కుదరకపోతే అప్పుడు ఈ మందులు ఇంజక్షన్లో ట్యాబ్లెట్స్ మొదలు పెట్టుకోవచ్చు. సో మనం ముందు దీనికి అసలు కొలమానం, అసలు ఎవరు చూడాలి, ఎవరు తీసుకోవాలి. సో మనం అసలు బరువు ఉన్నామా లేదా. బరువు ఉంటే అప్పుడు మనకు ఉపయోగం కదా. ముందు మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నాయి, బరువు తగ్గితే మనకి ఇవి తగ్గుతాయి అన్న వాళ్ళు దీన్ని మనం కొంతకాలం ఉపయోగించుకోవచ్చు. సో మనం బరువు ఉన్నామా లేదా అనడానికి మంచి కొలమానం ఏంటంటే బాడీ మ్యాస్ ఇండెక్స్. బాడీ మ్యాస్ ఇండెక్స్ బరువు కేజీల్లోనూ, మన హైట్ ఇన్ స్క్వేర్ మీటర్స్లోనూ దాన్ని భాగిస్తే వచ్చేది బాడీ మ్యాస్ ఇండెక్స్ అనమాట. ఇది 18 నుంచి 24 ఉంటే నార్మల్గా ఉన్నట్టు. 18 లోపు అంటే తక్కువ అనమాట. 25 నుంచి 30 లోపు ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్, అధిక బరువు. ఇంకా 30 తర్వాత ఉన్నవాళ్ళు, 30 దాటితే ఊబకాయం. దాంట్లో 30 నుంచి 35, 34.9 అది క్లాస్ 1. 35 నుంచి 40 లోపు క్లాస్ 2. 40 ఆ పైన ఉన్న వాళ్ళని క్లాస్ 3గా ఊబకాయలుగా, ఒబేస్గా క్లాసిఫై చేస్తారు అనమాట. ఇంకో కొలమానం ఇంకోటి ఏంటంటే నడుము సర్కంఫరెన్స్, వేస్ట్. నడుము దగ్గర ఉన్న చుట్టుకొలత ఎక్కువ ఉందనుకోండి, లోపల విసరల్ ఫ్యాట్ అంటే బాడీలో కొవ్వు ఎక్కువగా ఉన్నట్టు. అది అమ్మాయిల్లో 80 సెంటీమీటర్లు ఆ పైన, అబ్బాయిల్లో 90 సెంటీమీటర్లు ఆ పైన ఉంటే అధిక బరువు, విసరల్ ఫ్యాట్, బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్టు. ఇంకొక లెక్క ఏంటంటే వేస్ట్ టు హైట్ రేషియో. అంటే మనం చుట్టుకున్న కొలత దాన్ని తీసుకుని మన హైట్తో భాగిస్తే అది వచ్చేది వేస్ట్ టు హైట్ రేషియో. ఇది 0.5 కన్నా ఎక్కువగా ఉంటే మనం అధిక బరువు ఉన్నట్టు అనమాట. బాడీ మ్యాస్ ఇండెక్స్, నడుం చుట్టుకొలత, వేస్ట్ టు హైట్ రేషియో, ఈ 3 మనం చూసుకున్నాం అనుకోండి, దాంట్లో కరెక్ట్గా బరువు అధిక బరువుగా ఉన్నాయి అని అంటే అప్పుడు మనం కన్వెన్షనల్గా మనం చేసేవన్నీ కుదరట్లేదు అంటే అప్పుడు మనం కొన్ని రోజులు ఇంజక్షన్ చేసుకోవడానికి స్టార్ట్ చేయొచ్చు. ఇంజక్షన్ తీసుకోవడానికి ముందు కొన్ని బేస్ లైన్ టెస్టులు చేయించుకోవడం మంచిది, ఎందుకంటే మనం బేస్ లైన్లో ఎలా ఉంది అనేది తెలియడానికి. ఆ తర్వాత దాని ఫాలోఅప్లో మనకి ఏమైనా మార్పులు వచ్చినాయి అనేది ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో దాంట్లో రక్తం ఎంత, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, లైపిడ్ ప్రొఫైల్, దాంట్లో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ 500 కన్నా ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళకి ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంది, అందుకని అది కూడా చేయించుకోండి. అలాగే రైనల్ ఫంక్షన్ టెస్ట్, అక్యూట్ కిడ్నీ ఇంజరీ లాంటివి ఏమన్నా వస్తున్నాయి అనేది తెలియడానికి. ఇంకా మినరల్స్, బి కాంప్లెక్స్, విటమిన్ డి, B12 ఇలాంటివి కూడా చేసుకుంటే, అంటే మామూలుగా పెద్ద అవసరం ఉండదు, కానీ ముందు ఆల్రెడీ లోపం ఉన్నాయనుకోండి, వాళ్ళు సప్లిమెంట్స్ అవి తీసుకుని కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. థైరాయిడ్ ప్రొఫైల్ ఒకసారి, థైరాయిడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ డిసీజ్ లాంటి ఏమైనా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోవాలి. ప్యాంక్రియాస్ గ్రంథికి ఏంటంటే ఎమైలైజ్, లైపేజ్ ఇవి ఎలా ఉన్నాయి అనేది బేస్ లైన్లో నార్మల్గా ఉన్నాయా, తర్వాత పెరిగినాయి అంటే దానికి ఏమైనా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా షుగర్లో ఫాస్టింగ్, పోస్ట్ పాండల్, HbA1c అంటే మన షుగర్ ఉన్న వాళ్ళకి ముందు బేస్ లైన్లో ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనం రొటీన్గా బ్లడ్ టెస్ట్లు ఇలాంటివి చేసుకుని మనం బేస్ లైన్లో ఏదన్నా డౌట్ వచ్చినా, కన్ను చూపు కానీ లేకపోతే
కడుపు నొప్పి కానీ పొత్తి కడుపులో పైన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నేను ఒక పొట్ట నొప్పి ఒక వీడియో పెట్టాను. అక్కడ ఏ ఏరియాలో ఏ నొప్పి వస్తే ఏ వ్యాధి అవ్వడానికి అవకాశం ఉంది అది ఒకసారి చూడండి. అలాంటి నొప్పులు ఏమైనా ఉన్నాయంటే వెంటనే మనం కనిపించాలి, డాక్టర్ చూపించుకోవాలి. నా ఉద్దేశం అయితే మొత్తం అన్ని రకాల ప్రయోగాలు చేశాడు ఆ బరువు తగ్గడానికి. మామూలుగా ఆహారం తగ్గించుకోవడం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, వెయిట్ లాస్ కార్యక్రమాలు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో అవన్నీ చేసేసి ఇంకా కుదరినప్పుడు మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవి తీసుకోవడం మొదలుపెట్టండి. సో ఏదేమైనా మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా మనం ఆపేస్తే గొడవ లేదు, అన్ని కంట్రోల్ అయిపోతాయి. బలవంతంగా చేసుకోవద్దు. ఏదన్నా కొంచెం చిరాకు వచ్చి ఇచ్చి ఏదో జీవితం అనిపిస్తుంది అనుకోండి, అలాంటి మందులు మానేయండి బాబు, మళ్ళీ మామూలు అయిపోద్ది. ఒకవేళ కావాలంటే రేపు చేసుకోవచ్చు. ఓకే, ప్లీజ్ టేక్ కేర్. బాయ్ బాయ్.